హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఆప్టిట్యూడ్లో భాగంగా ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో ఈ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్లో భాగంగా బ్యాగ్ అండ్ బాల్స్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ బ్యాగ్ అండ్ బాల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను ఈ వీడియోలో మ్యాక్సిమం ఈ బాల్ అండ్ బ్యాట్కి బ్యాగ్ అండ్ బాల్స్కి సంబంధించిన అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ప్రయత్నించాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 వైట్ బాల్స్, 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్. One ball is drawn at random. What is the probability that the ball is either white or blue? మనకి ఈ బ్యాగ్ అండ్ బాల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కాంబినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ కాంబినేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ మనకి వచ్చినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి ఈ క్వశ్చన్ని చదివి బాగా అర్థం చేసుకున్నట్లయితే సగం ఆన్సర్ వచ్చేసినట్లే. ముఖ్యంగా మనకి ఇందులో వాడే అండ్, ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు ఇట్లాంటి వర్డ్స్కి మనకి మీనింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ని రాబట్టగలుగుతాం అనమాట. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఒక బ్యాగ్లో మనకి 3 వైట్ బాల్స్ అండ్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. దానిలోంచి ఒక బాల్ని ర్యాండమ్గా పికప్ చేసినప్పుడు అది ఎయిదర్ వైట్ ఆర్ బ్లూ, అంటే ఎయిదర్ ఆర్ అంటే మనకి ఇక్కడ ఎయిదర్ ఆర్కి మీనింగ్ ఏంటంట అంటే అది వైట్ బాల్ అయినా కావచ్చు ఆర్ బ్లూ బాల్ అయినా కావచ్చు అనమాట. కాబట్టి ఆర్ అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. మనకి ముఖ్యంగా ప్రాబబిలిటీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఒకే ఒక ఫార్ములాను ఉపయోగిస్తాం. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ P ఆఫ్ E అనుకున్నట్లయితే మనకి ఫార్ములా ఏంటంటే N ఆఫ్ E బై N ఆఫ్ S. దీన్నే మనం ఏమంటాం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ సింగిల్ బాల్ని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు మనకి NCR అనే ఫార్ములాని వాడాల్సిన పని లేదనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ మనం తీసిన బాల్ వైట్ అయినా కావచ్చు ఆర్ బ్లూ అయినా కావచ్చు. ఆర్ అనగానే మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. అలాగే అండ్ అనగానే మల్టిప్లికేషన్ చేయాలి. ఆల్రెడీ ఈ విషయాలు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి N ఆఫ్ S అంటే టోటల్ అవుట్కమ్స్. మనకి అన్ని అవుట్కమ్స్ అంటే మనం బాల్ని తీసినప్పుడు బ్యాగ్లోంచి అది ఏవి కావడానికి అవకాశం ఉంది, వైట్ బాల్ కావడానికి అవకాశం ఉంది, రెడ్ బాల్ కావడానికి అవకాశం ఉంది, అలాగే బ్లూ బాల్ కావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే మనకి 3 + 5 + 4 ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 8 12 అవుతుంది. ఇక్కడ ఒక్క బాల్నే కాబట్టి. అదే మనకి 2 బాల్స్ అయితే మనం ఏం చేయాలి, 12C2 అని రాయాలన్నమాట. ఇక్కడ ఒకే బాల్ కాబట్టి 3C1 అంటే 3నే అవుతుంది, 5C1 అంటే 5 అవుతుంది, 4C1 అంటే 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకే బాల్ కాబట్టి మనం డైరెక్ట్గా నెంబర్స్ వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ N ఆఫ్ S టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 12 అవుతుంది. ఇప్పుడు మనకేంటి, తీసిన బాల్ వైట్ అయినా కావచ్చు బ్లూ అయినా కావచ్చు. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ దాన్ని మనం ఏమంటున్నాం, N ఆఫ్ E అంటున్నాం. ఆర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఇక్కడ వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 బాల్స్ ఉన్నాయి అంటే 3 ప్లస్ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి అంటే 3 + 4 7 అనమాట. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 7 అండ్ టోటల్ అవుట్కమ్స్ ఏమో 12. కాబట్టి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఏమవుతుందన్నట, N ఆఫ్ E బై N ఆఫ్ S అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే 7/12 అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 5 రెడ్ బాల్స్, 6 blue and 4 green balls.
one ball is picked up randomly, what is the probability that is neither red nor green? ఓకే, ఇక్కడ మనకి నెయిదర్ నార్ అనే వర్డ్ వచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే రెడ్ బాల్ కాకూడదు, గ్రీన్ బాల్ కాకూడదు, మరి ఏదైనా కావచ్చు అనమాట. ఇంతకుముందు చెప్పినప్పుడు ఇక్కడ మనం ఒకే ఒక బాల్ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం సి ఫార్ములా వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫస్ట్ మనం ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, అలాగే 6 బ్లూ బాల్స్ ఉన్నాయి అండ్ 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని 15 అనమాట. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో, నెయిదర్ రెడ్ నార్ గ్రీన్ అంటే రెడ్ బాల్ కాకూడదు, గ్రీన్ బాల్ కాకూడదు, అంటే ఈ రెడ్ బాల్ కాకూడదు, గ్రీన్ బాల్ కాకూడదు, అంటే ఇంక మిగిలినవి ఏమైనా కావచ్చు. ఇంక మిగిలినవి ఏమున్నాయి, బ్లూ బాల్స్ ఉన్నాయి, అంటే వచ్చేది బ్లూ బాల్ అయి ఉండాలి. ఈ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి కదా, కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 6 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా, అంటే 6/15. 3 టేబుల్ 2 టైమ్స్ అలాగే 5 టైమ్స్, అంటే 2/5 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ బ్యాగ్ కంటైన్ 3 రెడ్ 5 yellow and 4 green balls. 3 balls taken out randomly from the bag. Find the probability of అని ఇక్కడ మనకి 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ 5 yellow బాల్స్ అండ్ 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఇక అందులోంచి మనం 3 బాల్స్ని తీసినట్లయితే ఆ 3 బాల్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ అవడానికి ఛాన్సెస్ ఏంటి, ప్రాబబిలిటీ ఎంత అంటే ఇక్కడ మనం 3 బాల్స్ తీస్తున్నాం కాబట్టి ఒక బాల్ రెడ్ అయితే సెకండ్ బాల్ ఎల్లో అవ్వాలి, థర్డ్ బాల్ గ్రీన్ అవ్వాలన్నమాట. అంటే 3 కలర్స్ బాల్స్ మనకి డిఫరెంట్ కలర్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఎన్ ఆఫ్ ఎస్ కావాలి. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ మనం టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి అంటే 3 + 5 + 4 ఈక్వల్ టు 12 బాల్స్ ఉన్నాయి. ఇందులోంచి మనం ఎన్ని బాల్స్ పికప్ చేస్తున్నాం, 3 బాల్స్ పికప్ చేస్తున్నాం. కాబట్టి ఇది మనకేంటి సెలక్షన్కి సంబంధించిన క్వశ్చన్, అంటే కాంబినేషన్కి సంబంధించిన క్వశ్చన్. కాబట్టి మనం ఈ 12 బాల్స్లోంచి 3 బాల్స్ని ఎన్ని వేస్లో పికప్ చేయొచ్చు అంటే 12C3 వేస్లో పికప్ చేయొచ్చు. కాబట్టి మనకి 12C3 అవుతుంది అనమాట. ఓకే, ఆల్రెడీ మనం ఇది ఎన్సీఆర్ ఫామ్లో చెప్పుకున్నాం కదా, షార్ట్కట్లో ఎలా చేయొచ్చు. ఈ 12 నుంచి బ్యాక్వర్డ్ మనకి 3 నెంబర్స్ రాస్తాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి అంటే 12 × 11 × 10 అవుతుంది. అలాగే బై ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 నుంచి 1 వరకు రాస్తాం. దట్ 3 × 2 × 1. ఓకే, 3 టేబుల్ 12లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. అలాగే 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 2 11s are 22, 22 10s are 220. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు అంటే టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 220 అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏంటి, 3 బాల్స్ కూడా 3 డిఫరెంట్ కలర్స్కి చెంది ఉండాలన్నమాట. అంటే 1 రెడ్ బాల్ అండ్ 1 ఎల్లో బాల్ అండ్ 1 గ్రీన్ బాల్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఒకటి రెడ్లోంచి తీయాలి, ఒకటి ఎల్లోలోంచి తీయాలి, ఒకటి గ్రీన్లోంచి తీయాలి. ఇక్కడ ఒక్కొక్క బాల్ని తీస్తున్నాం. అంటే మనం ఫస్ట్ రెడ్లోంచి 3C1 ఇక్కడ అండ్ వస్తుంది కదా, ఇంటూ 5C1 ఇంటూ 4C1. ఇక్కడ NC1కి ఫార్ములా n కదా, కాబట్టి 3C1 అంటే 3 ఇంటూ 5C1 అంటే 5 ఇంటూ 4 ఈక్వల్ టు 5 4s are 20, 3s are 60 అవుందని. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అనమాట 60. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే P ఆఫ్ E ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా, అంటే 60/220. 0 0 గెట్స్ క్యాన్సిల్. ఏమొచ్చింది మనకి 6/22. 2 టేబుల్ 3 టైమ్స్ 11 టైమ్స్, అంటే 3/11 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ 2 బాల్స్ గ్రీన్ అంటే మనం తీసిన 3 బాల్స్లో ఎగ్జాక్ట్లీ 2 బాల్స్ గ్రీన్ ఉండాలి కంపల్సరీ. ఓకే, అంటే మనం ఆ 2 బాల్స్ గ్రీన్ అవ్వాలంటే కంపల్సరీ ఈ 4 గ్రీన్ బాల్స్లోంచే తీయాలి. అండ్ నెక్స్ట్ మిగిలిన బాల్ ఏమవ్వచ్చు మనకి, ఎయిదర్ రెడ్ బాల్ కావచ్చు ఆర్ ఎల్లో బాల్ కావచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ అనేది మారదు, ఎందుకంటే
మనం టోటల్ ఆ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, 12 బాల్స్ ఉన్నాయి, అందులోంచి మనం 3 పికప్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం P ఆఫ్ E ఫైండ్ అవుట్, N ఆఫ్ E ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం 2 గ్రీన్ బాల్స్ ఎందులోంచి తీయాలి, ఈ 4 గ్రీన్ బాల్స్లోంచి తీయాలి. ఎన్ని వేస్లో తీయచ్చు, 4C2. అండ్ ఇంకొక బాల్ మనం ఎందులోంచి తీయచ్చు, రెడ్ బాల్లోంచి తీయచ్చు, ఎల్లో బాల్ తీయచ్చు. అంటే మొత్తం ఈ 8 బాల్స్లోంచి ఏది తీసినా మనకి ఓకే అవుతుంది కదా. అంటే 3 + 5 ఎంత అవుతుంది, 8C1. దిస్ ఈక్వల్ టు 4C2 అంటే 4 × 3 బై 2 × 1. 8C1 అంటే 8 కదా. ఓకే, 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 8 3s are 24, 24 2s are 48. అంటే ఇక్కడ N ఆఫ్ E ఈక్వల్ టు ఎంత అంటే 48 అవుతుంది. ఇప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది, P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. ఇక్కడ 48/220. ఓకే, మనం 4 టేబుల్ కట్ చేద్దాం. 4 టేబుల్ 1 2 12 టైమ్స్, 4 టేబుల్ 5 4s are 20. నెక్స్ట్ మళ్ళీ 20 కదా, 5 4s are 20. ఓకే, అంటే మనకి ఎంత వచ్చింది, 12/55 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ. అంటే ఎగ్జాక్ట్లీ 2 గ్రీన్ బాల్స్ వచ్చే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నో బాల్ ఈజ్ ఎల్లో. అంటే మనం తీసే 3 బాల్స్లో ఒక్కటి కూడా ఎల్లో బాల్ ఉండకూడదు. అంటే ఆ 3 బాల్స్లో ఏదర్ రెడ్ బాల్స్ ఉండొచ్చు, అట్లాగే గ్రీన్ బాల్స్ ఉండొచ్చు, ఎల్లో బాల్ మాత్రం కూడా ఉండకూడదు. అంటే మనం తీయాల్సినవి ఈ రెండిట్లోంచి తీయాలి, రెడ్ అండ్ గ్రీన్ బాల్స్ నుంచి మాత్రమే తీయాలి. కాబట్టి ఇక్కడ మనకి N ఆఫ్ E ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 + 4, ఈ 7 బాల్స్లోంచి మనం 3 బాల్స్ తీయాలి, ఎల్లో నుంచి తీయకూడదు కదా. అంటే 7C3 అవుతుంది అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 7 3 టైమ్స్, అంటే 3 నెంబర్స్ రాస్తాం, 7 6 5 బై 3, నెక్స్ట్ 2 1, 3 2s are 6 కదా, 6 gets cancelled, 7 5s are 35. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 35 అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. అంటే 35/220. 4 టేబుల్ 7 టైమ్స్, సారీ 5 టేబుల్ 7 టైమ్స్, 5 టేబుల్ 4 5s are 20, అగైన్ 4 5s are 20. అంటే 7/44 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 6 వైట్ అండ్ 4 బ్లాక్ బాల్స్. 2 balls are drawn at random. Find the probability that they are of same color. ఇక్కడ మనకు ఒక బ్యాగ్లో 6 వైట్ బాల్స్ ఉన్నాయి, అలాగే 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. మనం వాటిలోంచి ఏవైనా 2 బాల్స్ని పికప్ చేసినప్పుడు మనకి అవి 2 సేమ్ కలర్ అవ్వాలి. అంటే అయితే అవి వైట్ బాల్స్ అయినా అవ్వాలి, ఆర్ బ్లాక్ బాల్స్ అయినా అవ్వాలన్నమాట. ఇక్కడ ఆర్ అని వచ్చింది కాబట్టి ఎడిషన్. ఫస్ట్ మనకి అసలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దీన్ని N ఆఫ్ S అంటాం కదా. ఇక్కడ బ్యాగ్లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 6 + 4 10 బాల్స్ ఉన్నాయి. మనం 10 బాల్స్లోంచి 2 బాల్స్ని ఎన్ని వేస్లో మనం డ్రా చేయొచ్చు అంటే 10C2 కదా. అంటే 10C2, దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 10C2 2 ఉంది కాబట్టి 10 × 9/2 × 1. 2 టేబుల్ 10లో 5 టైమ్స్, 5 9s are 45 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే N ఆఫ్ E ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటి, ఆ 2 బాల్స్ కూడా మనకి వైట్ బాల్స్ అయినా కావచ్చు, ఆర్ బ్లాక్ బాల్స్ అయినా కావచ్చు. ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. వైట్ బాల్స్ కావాలంటే మనం ఎందులోంచి తీయాలి, ఈ 6 బాల్స్లోంచి తీయాలి. అంటే 6C2 వేస్లో తీయొచ్చు మనం 2 వైట్ బాల్స్ని. ప్లస్ నెక్స్ట్ 2 బ్లాక్ బాల్స్ అవ్వాలంటే మనం 4 బ్లాక్ బాల్స్లోంచి తీయాలి. ఎన్ని వేస్లో తీయొచ్చు, 4C2. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే 6 × 5/2 × 1 ప్లస్ 4 × 3/2 × 1. 2 టేబుల్ 6లో 3 టైమ్స్, 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 3 5s are 15 ప్లస్ 2 3s are 6. అంటే మనకి 21 అనేవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. మనకి ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏమవుతుంది, P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. అంటే 21/45. రెండిట్లో ఏ టేబుల్ పోతుంది అంటే 3 టేబుల్ పోతుంది కదా. 3 టేబుల్ 7 టైమ్స్ అండ్ 15 టైమ్స్. అంటే 7/15 అనేది
ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ ఏ బ్యాగ్ there are 5 blue balls and 4 green balls. 3 balls are drawn at random. Find the probability that 1 ball is blue and 2 balls are green. అంటే ఇక్కడ మనకు ఒక బ్యాగ్లో 5 బ్లూ బాల్స్ ఉన్నాయి, 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అందులోంచి మనం 3 బాల్స్ని పికప్ చేస్తున్నాం. కాబట్టి ఆ 3 బాల్స్లో ఎగ్జాక్ట్లీ 1 బ్లూ బాల్ ఉండాలి, అలాగే 2 గ్రీన్ బాల్స్ ఉండాలి. దీని యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దీన్ని మనం ఎన్ ఆఫ్ ఈ అంటున్నాం కదా, సారీ ఎన్ ఆఫ్ ఎస్ అంటున్నాం కదా. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మనం మొత్తం టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 5 + 4 అంటే 9 ఉన్నాయి. 9లోంచి మనం 3 పికప్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని వేస్లో పికప్ చేయొచ్చు, 9C3. సింప్లిఫై చేస్తే 9 × 8 × 7 by 3 × 2 × 1. 3 టేబుల్ 9లో 3 టైమ్స్, 2 టేబుల్ 8లో 4 టైమ్స్, అంటే 3 × 4 × 7. 7 4s are 28. 28 3s are 8 3s are 24. 2 3s are 6 + 2 8. అంటే ఇక్కడ మనకి 84 అనేవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 బ్లూ బాల్ డ్రా చేయాలి అండ్ 2 గ్రీన్ బాల్స్ డ్రా చేయాలి. అంటే ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు అండ్ వచ్చింది కదా, అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఏంటి, 1 బ్లూ బాల్ అంటే 5లోంచి తీయాలి, అంటే 5C1. ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. అలాగే 2 గ్రీన్ బాల్స్, ఈ 2 గ్రీన్ బాల్స్ ఎందులోంచి చేయాలి, 4 గ్రీన్ బాల్స్లోంచి తీయాలి. ఎన్ని వేస్లో తీయొచ్చు అంటే 4C2 వేస్లో తీయొచ్చు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 5C1 అంటే 5 కదా, ఇంటూ 4C2 అంటే 4 × 3 by 2 × 1. 2 టేబుల్ 4లో మనకి 2 టైమ్స్ పోతుంది, అంటే 5 × 2 3s are 6, అంటే 30 అవుతుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట, 30. ఓకే, ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S, అంటే 30/84. ఇక్కడ 2 టేబుల్ 15 టైమ్స్, ఇక్కడ 42 టైమ్స్, అంటే 15/42 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. ఏ బ్యాగ్ కంటైన్ 4 రెడ్ 5 బ్లూ అండ్ 3 ఆరెంజ్ బాల్స్. ఇఫ్ యూ పిక్డ్ 3 balls 1 by 1 వితౌట్ రీప్లేస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట, మనం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం కూడా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక బ్యాగ్లో 4 రెడ్ 5 బ్లూ 3 ఆరెంజ్ బాల్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్లోంచి మనం 3 బాల్స్ని పికప్ చేస్తున్నాం. ఓకే, అవి ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక బాల్ తీస్తున్నాం, మళ్ళీ ఆ బాల్ని బ్యాగ్లో వేయకుండా పక్కన ఉంచి మళ్ళీ ఇంకొక బాల్, అట్లా మనం వితౌట్ రీప్లేస్మెంట్ అనమాట. అంటే తీసిన బాల్ని మళ్ళీ బ్యాగ్లో వేయడం లేదు, మనం బయటే ఉంచేస్తున్నాం. అంటే అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మారిపోతూ ఉంటాయి సందర్భాన్ని బట్టి. ఓకే, మనం అట్లా 3 బాల్స్ని పికప్ చేసినట్లయితే మనం వేటి యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్, ఆల్ 3 కలర్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ బ్లూ ఆరెంజ్ అండ్ రెడ్. అంటే ఇదే ఆర్డర్లో మనం పికప్ చేయాలి. 3 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. ఆ 3 బాల్స్ కూడా 3 డిఫరెంట్ కలర్స్ చెంది ఉండాలి. పైగా 3 డిఫరెంట్ కలర్స్ ఏ ఆర్డర్లో రావాలి మనకి, ఫస్ట్ బ్లూ బాల్, తర్వాత ఆరెంజ్ బాల్ అండ్ తర్వాత రెడ్ బాల్. ఇక్కడ మనం 1 by 1 సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా P ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. ఇలాగే మనం ఫస్ట్ మనం 3 బాల్స్ని పికప్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి 3 బాల్స్ ఎలా పికప్ చేస్తాం మనం, ఫస్ట్ బాల్నేమో బ్లూ బాల్ తీయాలి. బ్లూ బాల్ అంటే ఎందులోంచి తీయాలి, మనం ఈ 5లోంచి డ్రా చేయాలి. అంటే 5C1, సారీ మొత్తం బాల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 + 5 9 + 3 12 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి N ఆఫ్ S ఈక్వల్ టు 12. ఇక్కడ మనం 1 by 1 తీస్తున్నాం కాబట్టి ఇంకా మనం కాంబినేషన్ ఫామ్లో వాడాల్సిన పని లేదనమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ మనం ఒక బాల్ని డ్రా చేస్తున్నాం. ఆ బాల్ మనకి ఇక్కడ ఎందులోంచి తీస్తాం, 5 బ్లూ బాల్స్లోంచి తీస్తాం. ఓకే, అంటే 5C1 వేస్లో తీయొచ్చు, దాన్ని మనం 5 రాసేస్తాం. బై ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. అంటే 12. అంటే ఫస్ట్ బాల్ మనకి బ్లూ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 5/12.
ఇక్కడతో అయిపోలేదు కదా, అండ్ మళ్ళీ అండ్ అంటున్నాం కాబట్టి ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బాల్ ఏం కావాలి, ఆరెంజ్ అవ్వాలి. ఆరెంజ్ అవ్వాలంటే మనం ఎందులోంచి తీయాలి, ఖచ్చితంగా ఈ ఆరెంజ్ 3 బాల్స్లోంచి తీయాలి. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3C1 అంటే 3 అవుతుంది కదా, 3 బై ఇక్కడ మనకి n(s) మారిపోతుంది. ఆల్రెడీ మనం ఒక బాల్ని మైనస్ చేసేసాం కదా, తీసేసి బయట ఉంచేసాం, దాన్ని రీప్లేస్ చేయలేదు. కాబట్టి ఇక్కడ n(s) ఏమవుతుంది అనమాట, 11 అవుతుంది. కాబట్టి 3/11 అండ్ ఇంటూ థర్డ్ బాల్ ఏమవ్వాలి, రెడ్ బాల్ అవ్వాలి. ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 4 అంటే ఆ 4 బాల్స్లోంచి మనం డ్రా చేయాలి. అంటే 4 బై ఇక్కడ మళ్ళీ n(s) మారిపోతుంది. అంటే సెకండ్ బాల్ని కూడా తీసి పక్కన పెట్టేస్తాం. ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి, n(s) = 10 బాల్స్ మాత్రమే ఉన్నాయి బ్యాగ్లో. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 10 అనమాట. ఓకే, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట ఎప్పుడు మనం వితౌట్ రీప్లేస్మెంట్తో చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 5 టేబుల్ 10లో 2 టైమ్స్, అలాగే 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 3 టేబుల్ 12లో 4 టైమ్స్, అలాగే 2 టేబుల్ 4లో 2 టైమ్స్. ఇక్కడ మనకి 1 బై ఇక్కడ 2 11s are 22 అంటే 1/22 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ ఆరెంజ్ బాల్స్. అంటే మనం 3 బాల్స్ తీస్తున్నాం 1/1 వితౌట్ రీప్లేస్మెంట్. అయితే ఆ 3 టైమ్స్ కూడా ఫస్ట్ బాల్ తీసినప్పుడు ఆరెంజ్ బాలే రావాలి, సెకండ్ టైం తీసినప్పుడు ఆరెంజ్ బాలే, థర్డ్ టైం తీసినప్పుడు కూడా మనకి ఆరెంజ్ బాలే రావాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రాబిలిటీ P(e) ఎలా కాల్కులేట్ చేయొచ్చు, ఫస్ట్ బాల్ తీస్తున్నాం అది ఆరెంజ్ అవ్వాలి అంటే ఎందులోంచి తీయాలి, ఈ 3 ఆరెంజ్ బాల్స్ నుంచే తీయాలి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 3C1 అంటే 3. ఇక టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 12 బాల్స్ ఉన్నాయి అంటే 3/12 అవుతుంది. అండ్ అంటే ఇంటూ చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ బాల్ తీస్తున్నాం, అది కూడా ఏమవ్వాలి, ఆరెంజ్ బాల్ అవ్వాలి. కానీ ఆల్రెడీ ఆరెంజ్ బాల్స్ 3 బాల్స్ నుంచి ఒకటి తీసేసాం, ఇంకెన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. మరి టోటల్లో కూడా ఒకటి తగ్గుతుంది కదా, అంటే ఇక్కడ ఎన్ని బాల్స్ ఉంటాయి బ్యాగ్లో, 11 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 11. నెక్స్ట్ అండ్ ఇంకో థర్డ్ బాల్ తీస్తున్నాం, ఆ థర్డ్ బాల్ కూడా మనకి ఏమవ్వాలి, ఆరెంజ్ అవ్వాలి. ఆల్రెడీ ఫస్ట్ 2 బాల్స్ ఆరెంజ్ అయిపోతే ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి 3లో, 1 బాలే ఉంటుంది. అంటే ఒకటే ఉంది ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్. ఆల్రెడీ 2 బాల్స్ మొత్తం నుంచి తీసేస్తే ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి, 10 బాల్స్ మాత్రమే ఉంటాయి బ్యాగ్లో అంటే 10. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి 2 టేబుల్ 1 టైం 6 టైమ్స్, అలాగే 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే 1/11 2s are 22 10s are 220 అంటే 1/220 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 bag contain 4 white and 2 black balls. Another contain 3 white and 5 black balls. If one ball is drawn from each bag, find the probability both are white, one is white and one is black. ఇక్కడ మనకి 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ బ్యాగ్లో 4 వైట్ బాల్స్ ఉన్నాయి, అట్లాగే 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అట్లాగే సెకండ్ బ్యాగ్లో మనకి వైట్ బాల్స్ 3 ఉన్నాయి, అలాగే బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి. మనం ఈచ్ బ్యాగ్లోంచి ఒక్కొక్క బాల్ని సెలెక్ట్ చేసినప్పుడు అంటే ఇక్కడ టోటల్ 2 బాల్స్ సెలెక్ట్ చేస్తున్నాం, అవి రెండు కూడా మనకి వైట్ బాల్స్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత. ఓకే, ఇక్కడ మనకి P(e) అంటే ఫస్ట్ది వైట్ బాల్ అవ్వాలి అండ్ సెకండ్ బాల్ కూడా వైట్ బాల్ అవ్వాలి. అంటే ఫస్ట్ బాల్లో తీసింది వైట్ బాల్ అవ్వాలి, సెకండ్ బ్యాగ్లోంచి తీసింది కూడా వైట్ బాల్ అవ్వాలి. ఎందుకంటే 2 వైట్ బాల్స్ అవ్వాలి కాబట్టి. అండ్ వచ్చింది కదా, అంటే మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్యాగ్లోంచి వైట్ బాల్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ బ్యాగ్లో మనకి ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి, 4 వైట్ బాల్స్ ఉన్నాయి. ఆ 4లోంచి సెలెక్ట్ చేయాలి. అంటే 4 బై టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫస్ట్ బ్యాగ్లో, 4 + 2 6 ఉన్నాయి కదా, అంటే బై 6. ఇక్కడ అండ్ అంటే ఇంటూ. ఇప్పుడు సెకండ్ బ్యాగ్లోంచి ఒక బాల్ సెలెక్ట్ చేయాలి, అది కూడా వైట్ అవ్వాలి. సెకండ్ బ్యాగ్లో మనకి ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి, 3 వైట్ బాల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 3 బై ఇక్కడ సెకండ్ బ్యాగ్లో మనకి
టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 3 + 5 8 ఉన్నాయి కదా, ఇంటూ 8 అంటే బై 8 అవుతుంది అనమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, 4 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 3 1s are 3 / 6 2s are 12. అలాగే 3 టేబుల్ కూడా కట్ చేయొచ్చు కదా, 1 టైమ్ అండ్ 4 టైమ్స్ అంటే 1/4 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం 2 డిఫరెంట్ బ్యాగ్స్లోంచి సెలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాగ్లో తీసింది వైట్ బాల్ అవ్వాలి అండ్ సెకండ్ బ్యాగ్లో తీసిన బాల్ కూడా వైట్ బాల్ అవ్వాలి, కాబట్టి ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సెకండ్ వన్ 1 ఈజ్ వైట్ అండ్ 1 ఈజ్ బ్లాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ బ్యాగ్లో మనం వైట్ తీసినట్లయితే సెకండ్ బ్యాగ్లో మనం ఏం తీయాలి, బ్లాక్ తీయాలి. అలా కాకుండా ఇక్కడ ఆర్. సెకండ్ కేసు ఏంటి, ఫస్ట్ బ్యాగ్లోంచి బ్లాక్ తీస్తే సెకండ్ బ్యాగ్లోంచి మనం వైట్ తీయాలన్నమాట. ఇక్కడేమో అండ్ మధ్యలో ఆర్, అంటే ఇక్కడ 2 కేసెస్ వచ్చాయి, అండ్ ఆర్ వచ్చాయి. అండ్ వస్తే మనం ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. ఆర్ వస్తే ఇంటూ ఎడిషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. P of E = ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ బ్యాగ్లో వైట్, సెకండ్ బ్యాగ్లో బ్లాక్ రావాలి. ఓకే, ఫస్ట్ బ్యాగ్లో వైట్ 4 ఉన్నాయి కదా, అంటే 4 బై మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 4 + 2 6 ఇంటూ ఫస్ట్ బ్యాగ్లోంచి మనం వైట్ తీస్తున్నాం. ఇప్పుడు సెకండ్ బ్యాగ్లో ఏం తీయాలి, మనం బ్లాక్ తీయాలి. ఓకే, సెకండ్ బ్యాగ్లో బ్లాక్లు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, అంటే 5 బై టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి సెకండ్ బ్యాగ్లో, 3 + 5 8 అనమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేస్ అయ్యింది. ఇప్పుడు ఆర్, ఇలా కాకపోతే మనకి రివర్స్ అనమాట. కాబట్టి ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఎడిషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ కేసు ఫస్ట్ బ్యాగ్లోంచి బ్లాక్ తీయాలి. ఫస్ట్ బ్యాగ్లో మనకి బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే 2 బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 + 2 6 ఇంటూ అండ్ సెకండ్ బ్యాగ్లోంచి మనం ఏం తీయాలి, వైట్ తీయాలి. సెకండ్ బ్యాగ్లో వైట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే 3 బై సెకండ్ బ్యాగ్లో టోటల్ బాల్స్ 3 + 5 8. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 2 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్ దిస్ ఈక్వల్ టు 5 1s are 5 బై 6 2s are 12 ప్లస్ 1 1s are 1 బై 2 4s are 8. ఓకే, మనకి 8కి 12కి 8కి మనకి ఎల్సిఎం తీసుకుంటే 24 అవుతుంది కదా, 24 ఎల్సిఎం. 12 టేబుల్ 24లో 2 టైమ్స్ ఉంది, 2 5s are 10 ప్లస్ 8 టేబుల్ 24లో 3 టైమ్స్ 3 1s are 3, అంటే 13/24 అనేది ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ 4 రెడ్ అండ్ 3 బ్లాక్ బాల్స్. నెక్స్ట్ సెకండ్ బ్యాగ్ కంటైన్ 2 రెడ్ అండ్ 4 బ్లాక్ బాల్స్. 1 బ్యాగ్ ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. ఇక్కడ మనం ఒక్కొక్క 2 బ్యాగ్స్ని సెలెక్ట్ చేసుకుని 2 బ్యాగ్స్లోంచి ఒక్కొక్క బాల్ని తీస్తాం. కానీ ఇక్కడ ఏంటి, రెండిట్లో ఒక్క బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ బ్యాగ్లోంచి 1 బాల్ ఈజ్ డ్రాన్. ఒక బాల్ని సెలెక్ట్ చేసినప్పుడు, డ్రా చేసినప్పుడు ఆ బాల్ అనేది రెడ్ బాల్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం దీని యొక్క ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 1 బాలే కదా మనం సెలెక్ట్ చేయాల్సింది. దానికంటే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి, 2 బ్యాగ్స్లోంచి ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 బ్యాగ్స్ ఉన్నాయి, మనం ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తామంటే మనం ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ ఏమో అంటే ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేస్తున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ 2 అనమాట. దాని ప్రాబబిలిటీ అంటే రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయడం అంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ అవుతుంది, 1/2 అవుతుంది. మనకి ఒక కాయిన్ ఉంది, మనం దాన్ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, ఒక హెడ్ ఉంటుంది, టోటల్ ఛాన్సెస్ 2 ఉంటాయి, అంటే 1/2. అట్లాగే టైల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/2 కదా. అలాగే ఇక్కడ 2 బ్యాగ్స్ నుంచి ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంతంటే 1/2. ఫస్ట్ మనం బ్యాగ్ని సెలెక్ట్ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసాం. ఆ బ్యాగ్లో మనం ఒక బాల్ని సెలెక్ట్ చేసినప్పుడు అది రెడ్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ బ్యాగ్లో రెడ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, అంటే ఆ 4లోంచి ఒక బాల్ తీయాలి. ఇక్కడ టోటల్ బాల్స్ ఎన్ని ఉంటాయి, 4 + 3 7. ఆర్ మనం రెండో బ్యాగ్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు కదా, కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ప్లస్. ఇప్పుడు రెండో బ్యాగ్ని కూడా ఎలా, దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత, రెండో బ్యాగ్ని
సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ అది కూడా 1/2 అవుతుంది కదా, 2 బ్యాగ్స్ నుంచి ఒక బ్యాగ్ని పికప్ చేస్తుంది కాబట్టి దాని ప్రాబిలిటీ 1/2 ఇంటూ ఇప్పుడు సెకండ్ బ్యాగ్ని మనం సెలెక్ట్ చేసాం, అందులోంచి ఒక బాల్ని డ్రా చేసాం, ఆ బాల్ రెడ్ బాల్ అవ్వాలి. ఓకే, సెకండ్ బ్యాగ్లో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 2, అంటే 2లోంచి డ్రా చేయాలి. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 2 + 4 అంటే 6 ఉన్నాయి అన్నమాట. ఇది ఈ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవుతుందన్నమాట. ఇక్కడేమో మనం బ్యాగ్స్ని కూడా ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నాం, అందులోంచి ఒక బాల్ని పికప్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 2 టేబుల్ 2లో 1 టైమ్, 1 2s are 2/7 ప్లస్ 1 1s are 1/6. ఓకే, ఈ రెండు మనకి కోప్రైమ్స్ కాబట్టి డైరెక్ట్ క్లాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం కదా. 2 6 are 12 ప్లస్ 7 1s are 7/7 6 are 42. దిస్ ఈక్వల్ టు 12 + 7 19/42. అంటే మనకి ఈ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుందన్నమాట 19/42 అవుతుందన్నమాట. ఓకే, ఇంచుమించు ఈ వీడియోలో నేను బ్యాగ్స్ అండ్ బాల్స్కి సంబంధించిన అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ప్రయత్నించాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.